ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాల కోసం టీడీపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఐదింట్లో ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు కేటాయించగా మిగతా 4 స్థానాలపై దాదాపు 25 మంది ఆశలు పెట్టుకున్నారు. 10 మంది వరకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 3 రోజులుగా అసెంబ్లీ పరిసరాల్లో ఎమ్మెల్సీ ఆశావాహుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు చంద్రబాబు, లోకేష్ ను నేరుగా కలిసి మనసులో మాట చెప్పుకుంటుంటే, ఇంకొందరు నాయకుల ద్వారా రాయబారం నడుపుతున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన వారితో పాటు పదవీ విరమణ చేస్తున్న ఎమ్మెల్సీల్లోనూ కొందరు కొనసాగింపు కోరుకోవడం సంక్లిష్టంగా మారింది. అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు మరో ఛాన్స్ ఆశిస్తున్నారు. దువ్వారపు రామారావు సామాజిక వర్గం నుంచి మండలిలో ఎవ్వరూ లేరని, ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ విశాఖ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇక వైసీపీతో పాటు ఎమ్మెల్సీ సీటును వదిలేసిన జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇవ్వాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చంద్రబాబును కలిసి కోరారు. జంగాకు ఇప్పటికే టీటీడీ బోర్డు సభ్యత్వం ఇచ్చినందున మండలి రేసులో పరిగణలోకి తీసుకుంటారా లేదా అనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఆశావాహుల్లో దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధ, పిఠాపురం వర్మ, పెదకూరపాడు నేత కొమ్మాలపాటి శ్రీధర్, బీదా రవిచంద్ర, కెఎస్ జవహర్, బుద్ధా వెంకన్న, మోపిదేవి వెంకటరమణ, పీతల సుజాత, తిప్పేస్వామి, మంతెన సత్యనారాయణరాజు, నాగుల్ మీరా వంటి నేతలు ఉన్నారు. గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన దేవినేని ఉమా, వర్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావాహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. బీదా రవిచంద్ర తరపున నెల్లూరు జిల్లా పార్టీ నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బుద్ధా వెంకన్న విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిని వెంటబెట్టుకుని చంద్రబాబు, లోకేష్ ను కలిశారు. జనసేన నుంచి నాగబాబు ఖరారవడంతో అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఇంకో అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. ఆశావాహుల్లో మండలికి అవకాశం ఇవ్వలేని వారికి రాబోయే రోజుల్లో కార్పొరేషన్ల పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. ఏదేమైనా టీడీపీలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు ఆఖరి నిమిషం వరకు తేలేలా లేవు. నోటిఫికేషన్ ఇచ్చిన 5 స్థానాలకు ఈ నెల 10లోగా నామినేషన్ వెయ్యాల్సి ఉంది. శుక్రవారం మంత్రివర్గ సమావేశంతో బిజీగా ఉండనున్న చంద్రబాబు శనివారం మహిళా దినోత్సవం కోసం మార్కాపురం వెడతారు. సోమవారమే నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆదివారమే అభ్యర్థిత్వాలపై ఒక స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.